తండ్రి ఇన్ఫాక్ట్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈరోజు ఒక బిడ్డ ఆమె ఎగ్జామ్లో పాస్ అయ్యి 85 మార్క్స్ ఇన్ఫాక్ట్ 85% తెచ్చుకుంటే ఎంత బాధపడుతుందో తెలుసా తండ్రి లేక. ఓ మహిళ తన భర్తను కోల్పోయిన ఆవేదన తెలుగు గడ్డ మీద, ఇంకో మహిళ తన భర్తను కోల్పోయిన ఆవేదన తెలుగు గడ్డ మీద. ఒక్కసారి వాళ్ళ బాధ ఒకసారి చెవులతో వినండి, కళ్ళారా చూడండి. అప్పుడు పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేయాలో తెలుస్తుంది. బహుశా మీ ఇంట్లో ప్రాణం కాదు కదా అని చెప్పి మీరు ఊరుకుంటే రేపు మీ ఇంటి వరకు వాళ్ళు వస్తారు. ఈరోజు కశ్మీర్ గుర్తుపెట్టుకోండి, కశ్మీర్ పాకిస్తాన్కి భారత్ వదిలేద్దునేమో, కానీ భారత్కు తెలుసు పాకిస్తాన్కి కశ్మీర్ను వదిలేస్తే వాళ్ళు నెక్స్ట్ పంజాబ్లోకో హర్యానాలోకో ఆ తర్వాత మధ్యప్రదేశ్కో మహారాష్ట్రకో ఆ తర్వాత తెలంగాణకో మీ ఇంటిలోకి అడుగు పెడతారని చెప్పి. అందుకే మన కోసం మన భద్రతా బలగాలు అక్కడ కాపు కాస్తున్నాయి, అక్కడ మన కోసం కాచున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మీలాంటి వాళ్ళ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది ఆలోచించే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, దాదాపుగా యుద్ధ సైరన్ మోగించేసింది పాకిస్తాన్, భయపడిపోతుంది. ఒక పక్క బలూచిస్తాన్, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్. ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఎందుకు ఇంత భయపడిపోతోంది? ఇక్కడ మన దగ్గర ఎటువంటి ఏర్పాట్లు అయితే అంతగా మనకేం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే దాదాపు వారికి భారత్ డిసైడ్ అయింది అనేటువంటిది పాకిస్తాన్ భావిస్తా ఉంది. ఎందుకంటే యుద్ధ విన్యాసాలు కానీ భారత్ కి ప్రపంచ వేదికల పైన దొరుకుతున్నటువంటి మద్దతు కానీ ప్రపంచంలో కీలకంగా ఉన్నటువంటి దేశాలన్నీ భారత్ వైపు నిలబడతా ఉన్నాయి. ఎందుకంటే భారత్ లో జరుగుతున్నటువంటి ఈ ఉగ్ర దాడులకు వెనకాల పాకిస్తాన్ ఉందనేటువంటిది అనేక వేదికల ద్వారా భారత్ ఇప్పటికే ఆధారాలతో సహా ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేసింది. అయినా పాకిస్తాన్ వైఖరి మారట్లేదు, అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్యానిక్ అవుతా ఉంది. చాలా స్ట్రాటజికల్ మూవ్ తో భారత్ ముందుకు వెళ్తా ఉంది. కేవలం యుద్ధం అంటే యుద్ధమే ఇమీడియట్ గా వెళ్ళేదో బాంబులేసి వాళ్ళపైన అటాక్ చేయాలనేటువంటిది కాకుండా ఉగ్ర సంస్థలని, ఉగ్ర శిబిరాలని మాత్రం, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ గా భారత్ యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా గతంలో చూసాం, పాకిస్తాన్ కు ఉన్న చరిత్రనే అది. ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా చీఫ్ గా ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ ఇన్ని సంవత్సరాలు ఆశ్రయం పొందింది పాకిస్తాన్ లోనే, అదే ప్రాంతంలో. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ముంబై దాడులకు సూత్రధారి, ప్రపంచంలో ఈరోజు డ్రగ్స్ కి కేంద్ర బిందువు అయినటువంటి మన దావూద్ ఇబ్రహీం ఆశ్రయం పొందుతుంది పాకిస్తాన్ లోనే. మసూద్ అజార్ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు అలాంటి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నటువంటి ఒక నరరూప రాక్షసుడు వాడు ఉంటుంది పాకిస్తాన్ లోనే. ఇలా మొత్తం ఉగ్రమూలాలు ఉన్నాయని కూడా పాకిస్తాన్ లోనే ఈ రోజు. సో కాబట్టి వాళ్ళని అటాక్ చేసేటువంటి దిశగా భారత్ సమాయత్తం అవుతా ఉందంటే అక్కడ ప్రజల్ని అలర్ట్ చేసే కంటే ముందుగా ఉగ్రవాదాన్ని ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందా. దాంతోపాటు సైరన్లు ఏర్పాటు చేసిరు. ఏ క్షణంలోనే యుద్ధం ఉంటుంది. భారత్ యుద్ధం చేస్తే ఎలా స్కిప్ అవ్వాలి, ఎలా పక్కకి వెళ్ళిపోవాలి, ఎలా ప్రాణాలు దక్కించుకోవాలనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. సో కాబట్టి దాంట్లో భాగంగానే ఈ భారత్ చేయబోయేటువంటి క్షిపణి దాడులను తట్టుకొని ఇలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అలా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మాత్రం కాపాడుకోలేదు. ఎందుకంటే ఈసారి భారత్ చేయబోయే అటాక్ చాలా భయంకరంగా ఉంటుంది. డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు, ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం ఉగ్రవాదం పైన సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అటు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ భారత్ కి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇంకా ఇతర దేశాలు అనేకంగా స్ట్రాటజికల్ గా మద్దతు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ముష్కరులని ఖచ్చితంగా కథం పెట్టాల్సిన అవసరం ఉంది. మధు, ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ వాతావరణం చూడండి. మీరు ఒక్కసారి ఆ సీక్వెన్స్ ఈవెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీ ఊహలకి వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మధు, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అమలు చేసాం, రిస్ట్రిక్షన్స్ కి సంబంధించి మీటింగ్ అయిన తర్వాత, సిసిఎస్ మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు చేశామో, ఆ అంశాన్ని ఎప్పుడైతే మనం ప్రతిపాదించామో ఆ తర్వాత వెంటనే అరేబియా సముద్రానికి సంబంధించి మిజైల్స్ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇన్ఫాక్ట్ అక్కడ యుద్ధ విన్యాసాన్ని ప్రారంభించింది పాకిస్తాన్. ఆ తర్వాత మనం అంటే భారతదేశం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ని ప్రవేశపెట్టాం, ఐఎన్ఎస్ విక్రాంత్ని పెట్టాం, ఐఎన్ఎస్ సాగర్కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు. సో ఇప్పుడు F-16 కి సంబంధించి చక్కర్లు కొడుతున్నాయి. అవి పనికొస్తాయా పనికిరావా అనేది వాళ్ళకే తెలియదు, ఆ పక్కన పెట్టే మాట. ఆ తర్వాత ఇది భారత్కి సంబంధించి
రఫేల్ లాంటి యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. మీరు కనుక హైదరాబాద్ వాసులు అయ్యి ఉంటే ఒక్కసారి మధ్యాహ్నం సందర్భంలో ఒకసారి చూస్తే గాల్లో యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఆ విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. సో అటువంటి సందర్భం నేనైతే చూశానబ్బా. నేనైతే మాత్రం ఆఫీస్కి వచ్చే క్రమంలో ఒక జెట్ సర్రమని వెళ్ళిపోతుంది. సో అటువంటి సినారియో. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు 2 గంటలకు, అంటే ఈరోజు ఉదయం 2 గంటలకు, కరెక్ట్గా చెప్పాలంటే నిన్న అర్ధరాత్రి 2 గంటలకు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమంటాడు అర్ధరాత్రి 2 గంటలకు అంత ఎమర్జెన్సీ మీటింగ్ ఏంటి, అంత ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ ఎందుకు? మళ్ళీ వచ్చేమంటాడు 24 గంటల నుంచి 36 గంటల యుద్ధం వచ్చేస్తుందట, యుద్ధం భారత్ చేస్తుందట. దానికే భయపడిపోతోంది. ఈ రోజు రాత్రి 2 గంటలకు కరెక్ట్గా 24 గంటలు ముగుస్తుంది. ఈ రోజు రాత్రి 2 గంటలకి 24 గంటలు ముగుస్తుంది. ఈ సందర్భంలోనే వణికిపోతోంది. భూమి మీద కాళ్ళు ఉండట్లేదు, గజగజలాడుతోంది. పాకిస్తాన్ ఒక్కొక్కడికి కూడా ఇచ్చబడేస్తోంది భారత్. ఇప్పటికే ఆ సినారియోస్ చూడడం జరుగుతోంది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతుందా? మరి ముఖ్యంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సీజ్ ఫైర్ వైలేషన్ 6వ రోజు జరుగుతోంది. అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి పాకిస్తాన్ వాళ్ళకి అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. సైలెన్స్ ని ఏర్పాటు చేసిందంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని చూస్తే పాకిస్తాన్ ముందుగా యుద్ధానికి దిగబోతోందా, యుద్ధానికి కవ్వింపుకు దిగుతోందా, యుద్ధాన్ని కోరుకుంటోందా? భారత్ ఒకవేళ ఎక్కడైనా ఒక్క అంశమైన ఆలోచించే ప్రయత్నం చేద్దామని అనుకునే లోపే ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది అనుకునేటువంటి అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటోంది. అది క్లియర్ కట్గా కనిపిస్తోంది. రక్షణ శాఖ మంత్రి అదే అంటాడు, ఇటు రైల్వే శాఖ మంత్రి అదే అంటాడు. డిప్యూటీ ప్రధాని అయితే మాత్రం ఏకంగా స్వతంత్ర సమర యోధులంట, టెర్రరిస్టులు ఏకంగా స్వతంత్ర సమర యోధులంట. సో ఎటువంటి పిచ్చవాగుడు వాగుతున్నారు? వీళ్ళందరూ ఇంటెన్షన్ ఇది ఒకలా ఉంటే వాడెవడో ఉంటాడు, ఒకడు ఐఎస్ఐ చీఫ్ అంట, ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటారు, ఐఎస్ఐ చీఫ్ అంటారు. అసలు వాడిని ఏమంటారు వాడికైనా తెలుసా? ఇది నా క్వశ్చన్. ఇది అదే ఆసిమ్ మునీర్. వాడు ఎక్కడున్నాడు? అసలు వాడు ఏడి? వాడు మాట్లాడే వాడు ఎక్కడున్నాడు? భయపడిపోయి బంకర్లో దాక్కున్న వాడు మమ్మల్ని బెదిరించడమా, భారత్ని బెదిరించడమా? సిగ్గుందా అసలు నీకు? సిగ్గుందా మీకు అసలు? సైరన్లు 50 కాదు, ఒక 100 ఏర్పాటు చేసుకుంది. భారత్ తలుచుకుంటే అర్ధరాత్రి పాకిస్తాన్ లేచిపోద్ది. ఎందుకంటే మా దగ్గర ఉన్న బలగాలు అలాంటివి. మీకు గుర్తుందా కరాచీ, ఇన్ఫాక్ట్ కార్గిల్ సందర్భంలో ఏం జరిగిందో? మీ ఇంట్లోకే వచ్చాం, ఏకంగా మీ ఇంట్లోకి వచ్చిన సందర్భం. కాస్త ఆగాము, కానీ లేకపోతే పాకిస్తాన్ మొత్తం గుంజేసిన తప్పులేదేమో. మాకెందుకు ఆ దరిద్రం? ఎందుకంటే ఇప్పటికే ఒక్కసారి రొట్లు తినడానికి డబ్బుల్లో మీ దగ్గర. విషయం మళ్ళీ పక్కన పెడతాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకే భారత్ దే. లాగేసుకోవడం కాదు, అది భారత్ దే. అది మాదేరా, అది మాదే. ఈసారి దాని మీద కనుసైగా కాదు కదా, కనుసైగా ఆ రెప్పలకున్న ఒక చిన్న ఈకైనా చూసినా ఒప్పుకునేదే లేదు. ఈసారి దెబ్బకి పిఓకే కాదు, గుర్తుపెట్టుకోండి, పిఓకే కాదు, ఇంకొకటి ముందుకు వేసే అవకాశం ఉందన్నలో అతిశయోక్తి లేదు. మీకు ఈసారి గట్టిగా దెబ్బ తగులుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, సో ఈ డెవలప్మెంట్స్ చూశాక ఈరోజు రాత్రి యుద్ధం తప్పదా? ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందనుకోవాలా? ఇది మొదటిసారి కాదు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తా ఉంది. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి బార్డర్ ఏరియాలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దానికి ధీటుగా భారత్ సమాధానం చెప్తూనే ఉంది. ఎన్నోసార్లు చెంప చెల్లు అనిపించేలాంటి సమాధానాలు భారత్ పాకిస్తాన్ కి ఇచ్చే ప్రయత్నం చేసింది. కార్గిల్ యుద్ధం లాంటి కానీ, సర్జికల్ స్ట్రైక్ లాంటి అంశాల్లో కానీ ఈ రోజు భారత్ చేసినటువంటి కొన్ని సంబంధించినటువంటి కొన్ని చర్యలు, అంటే విదేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలతో భారత్ ఈ రోజు ఆర్థికంగా